హాయ్ ఫ్రెండ్స్, షిరిడీలో మా సెకండ్ డే అండి. మేము మధ్యాహ్నం 12 గంటలకి మధ్యాహ్న హారతికి తీసుకున్నాము టికెట్స్. హారతి టికెట్స్ వచ్చేసి పర్ హెడ్ 400 అండి. మామూలుగా దర్శనం టికెట్స్ అయితే పర్ హెడ్ 200. సీనియర్ సిటిజన్స్ అయితే ఫ్రీ అనమాట. సో ఇంకా మేము మధ్యాహ్నం హారతికి బుక్ చేసుకున్నాము, టికెట్స్ తీసుకున్నాము. సో సిఆర్ఓ ఆఫీస్ లోపల ఉంటుంది టికెట్ కౌంటరు. మనకి ఎంట్రీ కూడా 400 వాళ్ళకి లోపల నుంచే ఉంటుందన్నమాట. సో ఇంకా మేము టికెట్స్ తీసుకొని, మాకు మధ్యాహ్నం 12 గంటలకు కాబట్టి కొంచెం ముందే వెళ్ళిపోవాలండి. ముందే వెళ్తేనే మనం లోపల సాయిబాబా టెంపుల్లోకి వెళ్ళాక ముందుకుంటాము, లేదంటే లేట్గా వెళ్తే కనుక వెనకెక్కడో ఉంటాము. సో 12కి మధ్యాహ్న హారతికి తీసుకున్న వాళ్ళు 11 కల్లా మీరు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతే బెటర్ అనమాట, ముందుకుంటారు. సో మేము కూడా కొంచెం ముందే ఉన్నాము. అండ్ అది అయిపోయిన తర్వాత మనకి మొబైల్స్ అవి ఏమి ఉండవు కదండి, అన్నీ హ్యాండ్ ఓవర్ చేసేసి లోపలికి వెళ్తాం కాబట్టి నేను ఏమి తీయటానికి కుదరలేదు. ఆ తర్వాత మనము దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అక్కడ భోజనానికి టికెట్స్ ఇస్తున్నారు అనమాట. సో అందరూ తీసుకుంటుంటే ఇంక మేము కూడా ఏదో అనుకుని తీసేసుకున్నాము. చూస్తే అది లంచ్, ఫ్రీ లంచ్కి అన్నప్రసాదానికి టోకెన్ అనమాట. సో అది తీసేసుకుని ఇంకా ప్రసాదం పెట్టారండి, హల్వా పెట్టారు, పైనాపిల్ హల్వా. అసలు భలే వేడిగా భలే టేస్ట్ ఉందండి. అసలు ఎంత మంచి ఫ్లేవర్ వచ్చిందో. సో అలాగే ఇది భోజనం హాల్ వచ్చేసి కొంచెం దూరం అనమాట, మనము ఆటోలో వెళ్ళాలి. సో ఆటో మాట్లాడుకుని ఇక్కడికైతే వచ్చాము. సో ఇక్కడ మనం మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్ డిన్నర్కి పిలిస్తే చాలా దూరం నడుచుకుంటూ వెళ్తాడు కదా, ఇది తినటానికి వెళ్తున్నట్లేదు, తిన్నది అరగటానికి నడుస్తున్నట్టుంది అని అంటారు కదా. సో అట్లా చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళి ఇంకా కూర్చున్నాము. చాలా మొత్తం సీట్లన్నీ ఖాళీ ఉన్నాయి, చాలా పెద్ద హాల్ అనమాట. సో ఇంకా దాంట్లో అన్నం పెట్టారు. అన్నం పెట్టంగానే ఏంటో తెల్లగా మజ్జిగ పులుసు మరేంటో అది పోసేశారు. ఇంకా మిగతా అన్ని కూరలు కూడా ఏంటో కూడా సరిగ్గా అర్థం కాలేదు. సో మనకి ఆంధ్ర ఫుడ్ అలవాటు అయ్యండి, ఇక్కడ ఫుడ్ తినాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. సో ఇంకా నేనైతే అన్నం తినలేదు, నేను అమ్మ రోటీస్ ఉన్నాయి కదా అవి తినేసేసి ఏదో ఇంకా మమ అనిపించేసి మేము బయటకైతే వచ్చేసాము. సో ఇంకా షాపింగ్ చేద్దామని అనుకున్నామండి సాయి కాంప్లెక్స్లోనే. ఇక్కడ షిరిడీలో పైతాని శారీస్, బాందిని శారీస్ చాలా ఫేమస్ అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే తయారవుతూ ఉంటాయి. సో ఇంకా చేద్దాం అనుకున్నాం కానీ విపరీతమైన ఎండగా ఉంది. సో అందుకని చెప్పి ఇంకా ఇంటికే రూమ్కి వెళ్ళిపోయి ఈవినింగ్ చేద్దాంలే అని చెప్పి వెళ్ళిపోయాము. ఇదిగోండి ఈ షాప్లో మేము చేసామన్నమాట షాపింగ్. సో మన నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. మేము ఈవినింగ్ వచ్చేసరికి 5:30 అయిందండి. మళ్ళీ ఇంకొకసారి దర్శనం చేసుకోవాలనిపించింది. సో మళ్ళీ సీనియర్ సిటిజన్ దర్శనానికి వెళ్ళాము, తొందరగానే అయిపోయింది. సో సెకండ్ డే మేము 2 సార్లు దర్శనం అనమాట. మధ్యాహ్నం ఏమో హారతికి వెళ్ళాము, అలాగే ఇప్పుడేమో మామూలు సీనియర్ సిటిజన్ దర్శనము. సో ఇంకా నా నెక్స్ట్ వీడియోలో మేము చేసిన షాపింగ్ చూపిస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఇన్స్పైరింగ్ రోజా.